వెల్కమ్ టు ఊరువాడ. రాజ్భవన్ లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు సమర్పించారు సీఈఓ మీనా. చంద్రబాబు ఈ నెల 9కి బదులు 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. 9న మోదీ ప్రమాణ స్వీకారం ఉండడంతో షెడ్యూల్ ను మార్చుకున్నారు. 11న టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నేతగా చంద్రబాబును ఎన్నుకుంటారు. ఏపీ సీఎం కాబోతున్న చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఆయన విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లనున్నారు. నిన్న చంద్రబాబుతో సమావేశమయ్యారు జవహర్ రెడ్డి. వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్తున్నట్లు తెలిపారు. ఆయన జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ ను లీవ్ కోరారు సీఎస్. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. చంద్రబాబు నివాసానికి క్యూ కట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు. అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, వసంత కృష్ణప్రసాద్, బోండా ఉమా, పుట్టా సుధాకర్, పెమ్మసానితో పాటు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్నారు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, దేవినేని అవినాష్, వెల్లంపల్లి, సజ్జల, ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో భయానక వాతావరణం ఏర్పడిందన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని ఆరోపించారు. గవర్నర్ జోక్యం చేసుకుని అరాచకాలు ఆపాలని కోరారు జగన్. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానన్న జగన్ కు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా రాలేదన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. జగన్ రాజకీయాలకు స్వస్తి పలికి ఇక జైలుకే అంకితమవుతారని ఆరోపించారు బుద్దా వెంకన్న. జగన్ తప్ప వైసీపీలో గెలిచిన వాళ్లంతా తమకు టచ్ లో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒప్పుకుంటే అరగంటలో బీజేపీకి క్యూ కడతారన్నారు. ఏ తప్పు చేసినా జగన్ పరిస్థితే తమకు వస్తుందని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. ఏపీలో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామన్నారు. ఓటమికి కారణాలు, విశ్లేషణలు ఇప్పుడొద్దన్నారు. ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను వచ్చే ప్రభుత్వం కొనసాగించాలని కోరారు బొత్స. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత లక్ష్మణ్, కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయన్నారు. రేవంత్ వ్యాఖ్యలు దొంగే దొంగ అన్నట్టున్నాయని విమర్శించారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు కాంగ్రెస్ 8 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రధాని ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తామన్నారు లక్ష్మణ్. బీఆర్ఎస్ ఓట్లే కాదు, కాంగ్రెస్ ఓట్లు కూడా తమకే పడ్డాయన్నారు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు తమకే ఓటేస్తారని చెప్పారు. జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీదే హవా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని తెలిపారు. రేపటి నుంచి కాళేశ్వరంపై 3వ విడత న్యాయ విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టును వేరువేరుగా సందర్శించనున్నారు మంత్రి ఉత్తమ్ చంద్రఘోష్ కమిటీ. ఈ నెలాఖరులోగా నివేదిక సమర్పించనుంది కమిటీ. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న పలువురికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు బీజేపీ సహకరించిందన్న సీఎం రేవంత్ ఆరోపణలను ఖండించారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ను కాదని తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. అసెంబ్లీలో 8, పార్లమెంట్లో 8 సీట్లు గెలిచిన బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధిస్తుందని చెప్పారు కిషన్ రెడ్డి. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన బీజేపీ నేత ఈటెల రాజేందర్ ముచ్చింతల్ చినిజేఆర్ ఆశ్రమానికి వెళ్లారు. సమతామూర్తిని దర్శించుకున్నారు. ఆ తర్వాత చినిజేఆర్ స్వామి ఆశీర్వచనం తీసుకున్నారు. మల్కాజ్గిరిలో ఎంపీగా ఘన విజయం సాధించిన ఈటెలను ఆశీర్వదించారు చినిజేఆర్ స్వామి. టీడీపీ ఎన్డీఏలోనే భాగంగా ఉందన్నారు విశాఖ ఎంపీ శ్రీభరత్. అది తమ కమిట్మెంట్ అని స్పష్టం చేశారు. టీమ్గా పనిచేసి రాష్ట్రానికి కావాల్సినవన్నీ సాధిస్తామన్నారు. ఎంపీలతో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన కేంద్రంలో ఎలా వ్యవహరించాలనే విషయంపై చర్చించామన్నారు. కూటమి గెలుపు ప్రజల గెలుపు అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి. ఓటమిని అంగీకరించలేకే మిషన్ల మీద రుద్దుతున్నారని మండిపడ్డారు. తమకు ఎవరిపై కక్ష లేదని వైసీపీ నేతలు చచ్చిన పాములు అని విమర్శించారు. ఆయన రాబోయే రోజుల్లో ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు పార్థసారథి. కూటమి హామీలు నెరవేర్చడానికి 1,00,00,000 కోట్లకు పైగా బడ్జెట్ కావాలన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.
అన్ని హామీలు నెరవేరాలంటే ప్రత్యేక హోదానే మార్గమని సూచించారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదని ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలన్నారు లక్ష్మీనారాయణ. ఓటమిపై విచారం వ్యక్తం చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించారో తెలియడం లేదన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందనే దానిపై మేము సమీక్షించుకుంటామని చెప్పారు. ఏపీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు వైసీపీ నాయకురాలు ఉషశ్రీ చరణ్. జగన్తో సమావేశంలో ఓటమిపై సమీక్ష, టీడీపీ దాడులపై చర్చించినట్లు తెలిపారు. కూటమి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చుకుంటే ప్రజా కోర్టులో నిలదీస్తామన్నారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఉషశ్రీ. నగరిలో రోజా ఓటమితో ఆనందంలో ఉంది వైసీపీలోని అసమ్మతి వర్గం. సెల్ఫీ వీడియోతో తన ఆనందాన్ని పంచుకున్నారు మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే శాంతి. 10 ఏళ్లుగా నగరికి పట్టిన శని విరగడైందన్నారు. 10 ఏళ్లుగా నగరిలో కుటుంబ పాలనతో రోజా అక్రమాలకు పాల్పడిందని, అందుకే ప్రజలు భూస్థాపితం చేశారన్నారు శాంతి. కూటమి విజయం తర్వాత తొలిసారిగా ఢిల్లీకి వెళ్లారు ఏపీ బీజేపీ ఎంపీలు పురంధేశ్వరి, సీఎం రమేష్, శ్రీనివాస వర్మ. రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగనుంది. పార్లమెంటరీ మీట్ తర్వాత ఎన్డీఏ సమావేశం జరుగుతుంది. ఈ 2 సమావేశాలకు బీజేపీ ఎంపీలు హాజరు కానున్నారు. కూటమికి సారథ్యం వహించి విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పురంధేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ నేత పోతిన మహేష్ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే తాము ఓటమి పాలయ్యామన్నారు. ఖచ్చితంగా జగన్ నిలబడతారని, మరలా ప్రజల ఆశీర్వాదంతో అధికారం చేపడతారని తెలిపారు. మా అసోసియేషన్ నుంచి నటి హేమను సస్పెండ్ చేశారు. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు నోటీస్ ఇచ్చారు. అయితే ఆ నోటీసుపై హేమ ఇంకా స్పందించలేదు. హేమకు క్లీన్ చిట్ వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగిస్తుందని అధ్యక్షుడు విష్ణు చెప్పారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక వర్గానికి సంబంధించిన 60,000కు పైగా ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపించారు బీజేపీ నేతలు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ కు బీజేపీ నేత కీర్తిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఓట్లను డిలీట్ చేయడం వెనక పెద్ద కుట్ర జరిగిందని, అందువల్లే కిషన్ రెడ్డికి మెజారిటీ తగ్గిందని ఆరోపిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. ఓటర్ల బ్యాలెట్ పేపర్లపై రకరకాల చిత్రాలు వేయడంతో పాటు జై జై కేసీఆర్, జై జై కాంగ్రెస్ అంటూ రాశారు. వ్యాలిడ్, అన్వాలిడ్ ఓట్ల విషయంలో అధికారులతో ఏజెంట్లు గొడవ పడ్డారు. ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. ఎన్నికల ముందు 1400 మంది టీచర్ల బదిలీలకు ఉత్తర్వులు ఇచ్చింది గత ప్రభుత్వం. అయితే గత ఉత్తర్వులు నిలిపివేయాలని డీఈఓలకు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. కూటమి గెలిస్తే టీడీపీ కౌన్సిలర్లకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఇస్తారని గతంలో హామీ ఇచ్చారాయన. ఈ నెల 8న ఉదయం 11 గంటల నుంచి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని ప్రకటించారు బత్తిన అమర్నాథ్. చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ప్రధాన రహదారులపై నీరు నిలిచింది. దాంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వాతావరణ విభాగం సూచనలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణలోనూ ఇవాళ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. ఈ నెల 9న ప్రధాని ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మోదీ. రాష్ట్రపతి భవన్లోనే మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మహోత్సవానికి దేశ విదేశ ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ దేశాధినేతలు ఇన్విటేషన్ అందిన వారిలో ఉన్నారు. కీలక శాఖలు తమ దగ్గరే ఉంచుకోవాలని బీజేపీ అనుకుంటోంది. టీడీపీకి విమానయాన శాఖ, ఉక్కు శాఖ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. జేడీయూకి వ్యవసాయం, పంచాయతీరాజ్ ఇవ్వచ్చు. లోక్సభలో విపక్ష నేత ఎవరు అన్న చర్చ జరుగుతోంది. గతంలో విపక్ష నేతగా ఉన్న అధీర్ రంజన్ ఎన్నికల్లో ఓడిపోయారు. కేబినెట్ ర్యాంక్ ఉన్న ఆ పదవికి రాహుల్ గాంధీని ఎన్నుకోవాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సూచిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 8న సమావేశం కానుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం జరిగింది. కొత్తగా ఎన్నికైన లోక్సభ ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందించారు సీఈఓ రాజీవ్ కుమార్. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్నాల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. త్వరలో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని నాయబ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
లోక్సభ ఎన్నికల తర్వాత పాలనపై దృష్టి పెట్టారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. తాజాగా సీఎం కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తాము గెలుస్తామని ఆశించిన సీట్లు గెలవలేకపోయామన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. అందుకు అనేక కారణాలుండొచ్చని అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోదీ గ్లోబల్ లీడర్ అని, ఆయన ముందు తామంతా చిన్నవాళ్లమన్నారు ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్. అయితే ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రానుందున ఫడ్నవీస్ లాగే మోదీ కూడా తప్పుకోవాలన్నారు సంజయ్. మహారాష్ట్ర పుణేలో ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నేత సుప్రియా సూలే ఘన విజయంపై కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. మహిళా కార్యకర్తలు రంగులు పూసుకొని డాన్సులు వేశారు. ముంబైలోని పోవై ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండగా పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పుణేలోని కుడల్వాడి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని 9 ఫైర్ ఇంజన్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్ కిచెన్ లో చెలరేగిన మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. సకాలంలో అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఢిల్లీని నీటి కష్టాలు విడ్డం లేదు. నీటి కోసం జనం పనులు మానేసి మరీ ప్రభుత్వం సరఫరా చేసే ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. 2 బకెట్ల నీటిని పట్టుకునేందుకు చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు.